ఒక ఊరిలో ఇద్దరు భార్యాభర్తలు ఉండేవాళ్ళు. వాళ్ళకి ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుక్కి డబ్బున్న అమ్మాయిని చూసి ఎంతో ఘనంగా పెళ్లి జరిపించారు. కానీ చిన్న కొడుకు మాత్రం పేదింటి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొడుకు మీద ప్రేమతో తల్లిదండ్రులు కాదనలేక ఒప్పుకున్నారు. కానీ అత్తగారికి చిన్న కోడలంటే అసలు నచ్చేది కాదు. చిన్న కోడలతో అన్ని పనులు చేయించేది. ఇంట్లో మొత్తం పనులన్నీ తన చేత చేయించేది. పెద్ద కోడలికి మాత్రం ఏ పని చెప్పేది కాదు. చెరువుకు వెళ్ళి నీళ్లు తేవడం, అంట్లు తోమడం, బట్టలు ఉతకడం, ఇలా ఇంట్లో ఉన్న పనులన్నీ చిన్న కోడలికి చెప్పేది. తను నీళ్లు తేవడానికి చెరువు గట్టు దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి పక్కనే కూర్చొని ఎప్పుడూ బాధపడుతూ ఉండేది. ఇలా తనలో తాను బాధపడడం తప్ప ఎప్పుడూ అత్తగారిని మామగారిని కూడా ఎదిరించి మాట్లాడేది కాదు. ఇలా రోజు చెరువు గట్టు దగ్గర కూర్చొని అలా నీటిని చూస్తూ అలా బాధపడుతూ ఉండేది. ఇలా రోజు బాధపడుతూ ఇంకా నా బ్రతికి ఇంతే అని అనుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయేది. ఇలా బాధపడుతూ ఉండగా ఒకరోజు బిందెని నీళ్ళల్లో ముంచుతుండగా అకస్మాత్తుగా నీటిలోంచి జలకన్య ప్రత్యక్షమైంది. ఎవరు తల్లి నీవు అని భయపడుతూ అడిగింది. అప్పుడు జలకన్య, భయపడకు, నేను నిన్నేమీ చేయను. నువ్వు ఈ చెరువు గట్టు దగ్గరికి వచ్చి రోజు నీ బాధను చెప్పుకుంటున్నావు కదా, నేను అది రోజు వింటున్నాను. అందుకే నీకు ఏమైనా సహాయం చేద్దామని వచ్చాను అని చెప్పింది. దానికి తను, అవును తల్లి, నేను పేదింటి అమ్మాయినని మా అత్తమామలకి నచ్చదు. నన్ను ఇంట్లో మనిషిలా కాకుండా ఒక పని మనిషిలా చూస్తారు. దానికి తోడు ఈ మధ్యన మా తోటకోళ్ళ కూడా అలాగే తయారయ్యింది అంటూ తన బాధని జలకన్యకు చెప్పింది. అప్పుడు జలకన్య, నీవేమీ బాధపడవద్దు, నీకు ఒక వరం ఇస్తాను. దాంతో నీవు నీ పనులన్నీ చకచకా చేసుకోవచ్చు అని చెప్పి ఒక వజ్రాన్ని చేతికిచ్చింది. దీని మహిమ వల్ల మీ అత్తమామలు కూడా మారి నిన్ను ఎంతో బాగా చూసుకుంటారు అని చెప్పింది. దాంతో తను చాలా సంతోషించి జలకన్యకు నమస్కరిస్తూ ఉంటుంది. జలకన్య మళ్ళీ నీటిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు తను ఎంతో సంతోషంగా ఎక్కడి నుంచైనా తన జీవితం మారుతుందని ఆనందపడుతూ ఇంటికి వెళుతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత అత్తగారు, ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు, ఇంటి పని వంట పని ఎవరు చేస్తారు అని చెప్పి గయ్యాలిలాగా మేదన పడుతుంది. అప్పుడు చిన్న కోడలు జలకన్య ఇచ్చిన వజ్రాన్ని తీసుకొని జలకన్యని స్మరించుకుంది. వెంటనే పనులన్నీ చకచకా జరిగిపోయాయి. ఏదో మాయ చేసినట్టు అన్ని పనులు జరిగిపోయాయి. అప్పుడు పెద్ద కోళ్ళకి అనుమానం వస్తుంది. ఈ పనులన్నీ ఇది చకచక ఎలా చేసేస్తుంది అని అనుకుంటుంది తప్ప తనకి ఏమీ అర్థం కాదు. కొన్నాళ్ళకి వాళ్ళ మామగారికి ఒంట్లో బాగోదు. ఇలా బాగోపోవడం వల్ల తను మళ్ళీ చెరువు గట్టు దగ్గరికి వెళ్ళి అలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు జలకన్య ఇచ్చిన వజ్రం తీసుకొని మా మామగారికి ఆరోగ్యం కుదుటపడాలని కోరుకుంటుంది. వెంటనే వాళ్ళ మామగారు మామూలు మనిషి అవుతారు. ఇదంతా తను చిన్న కోళ్ళ చేసిన దానివల్లేనని తెలుసుకున్న అత్తగారు అప్పటి నుంచి తనని ఎంతో బాగా చూసుకోవడం మొదలుపెట్టారు. అత్తగారు తన చిన్న కోళ్ళని బాగా చూసుకోవడం పెద్ద కోళ్ళకి అసలు నచ్చలేదు. దీనికి శక్తులన్నీ ఎలాగొచ్చాయో తెలుసుకోవాలని దొంగచాటుగా తను ఏం చేస్తుందో దూరం నుంచి చూసింది. అప్పుడు చిన్న కోళ్ళు వజ్రం సహాయంతో అన్ని పనులను చకచక చేయడం గమనించింది. అప్పుడు ఆ వజ్రాన్ని చిన్న కోళ్ళు ఇంట్లో లేని సమయం చూసుకొని దొంగిలించి తన గదిలో పెట్టుకుంది. ఇంటికి వచ్చిన తర్వాత చిన్న కోడలు వజ్రం గురించి చూసింది. వజ్రం ఎక్కడ కనిపించిపోయేసరికి అలా దిగాలుగా చూస్తూ ఉండిపోయింది. చేసేదేమీ లేక తన పనులు తాను చేసుకోవడం మొదలుపెట్టింది. ఒకరోజు తను చెరువు గట్టు దగ్గరికి వెళ్ళి జలకన్యను ప్రార్థిస్తుంది. వెంటనే జలకన్య ప్రత్యక్షమవుతుంది. ఏమైందని అడుగుతుంది. అప్పుడు తను, ఏమైందో తెలీదు, నీవు ఇచ్చిన వజ్రాన్ని పోగొట్టుకున్నాను తల్లి అని అంటుంది. అప్పుడు జలకన్య, ఇదంతా మీ తోటకోల చేసిన పని అని చెప్పి ఇంకొక వజ్రాన్ని తనకి ఇస్తుంది. జలకన్య చేసిన సహాయానికి ఎంతో సంతోషించి నమస్కరించి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ వజ్రం సహాయంతో ఎప్పట్లాగే ఇంటి పనులన్నీ చకచకా చేసుకుంటూ అత్తమామల మెప్పు పొందుతూ ఉండేది. ఇదంతా గమనిస్తున్న తోటకోడలు, దీని వజ్రాన్ని నేను దొంగిలించాను కదా, మళ్ళీ దీనికి వజ్రం ఎలా వచ్చింది అని ఆలోచిస్తూ ఉంది. ఒకరోజు ఎవరూ లేని సమయం చూసి చిన్న కోడలు గదిలోకి వెళ్ళి ఆ వజ్రాన్ని ముక్కలు ముక్కలుగా చేసేసి వెళ్ళిపోతుంది. తరువాత చిన్న కోడలు వచ్చి చూసుకునేసరికి వజ్రం అంతా ముక్క ముక్కలైపోయి పడి ఉంటుంది. ఆ వజ్రం ముక్కలన్నీ చూసి తను చాలా బాధపడుతుంది. ఇది కూడా తన తోటకోళ్ళ పని అయి ఉంటుందని మనసులో అనుకుంది. కానీ ఎవరికి చెప్పలేదు.
మరుసటి రోజు పెద్ద తోటకోడలు భోజనం చేద్దామని డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటూ ఉంది. ఆశ్చర్యంగా తన ప్లేట్లో ఉన్న భోజనం అంతా వజ్రాల ముక్కల్లాగా మారిపోయాయి. పక్కనే ఉన్న మంచినీళ్ళు తాగుదామని చూస్తే వాటిలో కూడా వజ్రాల ముక్కలతో నిండిపోయి ఉన్నాయి. ఇలా తను ఏం తిందామనుకున్నా అవన్నీ వజ్రాలలాగా మారిపోతూ వచ్చాయి. దాంతో తను చాలా భయపడిపోయి ఇదంతా మా తోటకాల్లో వజ్రాన్ని ముక్కలుగా చేసినందుకు తను ఏదో మాయ చేస్తుందని భయపడి తన వంట తనే చేసుకుందామని వంటగదిలోకి వెళ్ళి వంట చేసుకుంటుంది. కానీ విచిత్రంగా తను చేసిన వంటలో కూడా వజ్రాలే కనిపిస్తాయి. దాంతో తను ఏం చేయాలో అర్థం కాక చాలా రోజులు తిండి తిప్పలు లేకుండా ఉండడం వల్ల తను చాలా నీరసపడిపోతుంది. తను చేసిన తప్పేంటో తను తెలుసుకొని తోటకోడల్ని క్షమాపణ అడుగుతుంది. దానికి చిన్న కోడలు ఏమైందక్క అని అడుగుతుంది. దానికి తన తోటకోడలు, నేను నీ వజ్రాన్ని ముక్కలు ముక్కలుగా చేశాను. దానివల్ల నేను ఏం తిన్నా అవన్నీ వజ్రాల ముక్కల్లాగా మారిపోతున్నాయి. కడుపు నిండా తిండి తినలేకపోతున్నాను. నేను చేసిన తప్పుకు సరైన శిక్షే అనుభవిస్తున్నాను అని చెప్పింది. దాంతో తన తోటకోడలు తెలియక చేసిన తప్పుని క్షమించమని ఆ జలకన్యను ప్రార్థిస్తుంది. వెంటనే జలకన్య ప్రత్యక్షమై ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయవద్దని ఇద్దరు కలిసిమెలిసి ఉండమని దీవించి వెళ్ళిపోయింది. అప్పుడు ఇద్దరు ఆ జలకన్యకు నమస్కరించి ఎప్పుడూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఏ పనైనా సరే సరిసగం పంచుకుంటూ ఎప్పుడూ సుఖంగా సంతోషంగా ఉండేవాళ్ళు. కలిసి ఉంటే కడత సుఖం. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.